హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను బాదం ఎప్పటిలాగానే బాదం సాంబార్ తినేసి వెళ్ళిపోయారు. ఇంక నా వంతొచ్చింది. నేను తింటూ ఉన్నానన్నమాట చిన్నగా. తను వెళ్ళిన తర్వాత తింటాను. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ ఏంటో గెస్ చేయండి. పెన్ను, పుస్తకం చేత పట్టుకొని చద్ది అన్నము మూటగట్టుకొని కళాశాలకు సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఐడియా వచ్చిందా? రాత్రి అన్నం మిగిలితే దానిలో పాలు, పెరుగు ఏసి ఇలాగా చద్దన్నం పెట్టేసానన్నమాట. ఆనియన్ నంచుకొని తినేసాం. సరే ఈరోజు కర్రీ ఏంటి అని ఆలోచిస్తే పప్పు కొంచెం నానబెట్టేసాను. దానిలోకి దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా మరి పప్పు దోసకాయ పప్పే కదా! ఏముంది ఇందులో స్పెషాలిటీ అనుకుంటున్నారా? దీనిలో కూడా చాలా స్పెషాలిటీ ఉందండి. యాజ్ యూజువల్ చేస్తే దోసకాయ పప్పు టేస్టీగా ఉండదు. పచ్చిమిర్చి ఎక్కువేసి, కారం తక్కువేసి చేయాలి. అప్పుడు చాలా బావుంటుందనమాట. సరే మనం తరిగి పెట్టుకున్నటువంటి దీన్ని ఆ కడిగినటువంటి పప్పులో ఇవన్నీ వేసేసాను. పచ్చిమిర్చి, టొమాటో, దోసకాయ అన్నీ వేసేసాను. అండ్ చివరగా చింతపండు కూడా వేసేసాననమాట. ఇంకా మరి ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి ఉన్నాయి కదా! అవి ఇప్పుడు కాదు తర్వాత వేద్దాం. అండ్ ఇప్పుడేం చేయాలి? కుక్కర్‌కి మూత పెట్టేసే ముందు పసుపు వేసి, కుక్కర్ మూత పెట్టేసి, నెక్స్ట్ విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టేసిన తర్వాత మనం విజిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం కదా! ఈలోపు మనం ఏం చేయాలి? విజిల్ వచ్చేలోపు కళాయి పెట్టుకొని, పప్పులోకి మనకు వడియాలు కావాలి గదా! అందుకని చెప్పి ఆయిల్ పోసుకొని, దానిలో లాస్ట్ ఇయర్ నేను తయారు చేసిన వడియాలున్నాయండి. సగ్గుబియ్యం, బియ్యపిండి వడియాలు అండ్ ప్లెయిన్ బియ్యపిండి, పచ్చిమిర్చి, కారం వేసిన వడియాలు, గొట్టాలు ఇవి ఉన్నాయి. అవి వేయించేసాననమాట. ఈరోజు ఎవరు లేరండి నాకు షూట్ చేయడానికి. నేనే చేసుకున్నాను ఒక్కదాన్నే. అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ బాగానే వచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఇలా చక్కగా వడియాలేసుకొని తింటే ఎంత బావుంటుందో కదా! ఇవి చేసేటప్పుడు చాలా కష్టం గానీ తినడానికి చాలా బావుంటుంది కదా! సో, ఇలాగా వడియాలు తయారు చేసి అయిపోయింది. ఇప్పుడు మరి ఇంక కొంచెం ఖాళీ ఉంది కదా! పప్పు కుక్కర్ విజిల్ రావాలి కదా! ఈ లోపల ఖాళీ టైంలో బెల్లం తరిగి పెట్టేసుకున్నాను. బెల్లం నేనేం చేస్తానంటే తేగానే దాన్ని ఇలాగ చక్కగా కట్టర్‌తో నీట్‌గా తరిగి పెట్టేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటా అనమాట. పాయసంలో వేసుకోవాలన్నా, లేకపోతే ఇలాగ సగ్గుబియ్యంలో వేసుకోవాలన్నా, సేమియా సగ్గుబియ్యం ఇలా ఏదైనా స్వీట్ చేసినప్పుడు కస్టర్డ్ అట్లా అన్నిటికి పనికొస్తుంది గదా! అందుకని నీట్‌గా ఇలా కట్టర్‌తో గబగబా తరిగేసి చక్కగా బాక్స్‌లో స్టోర్ చేసేసుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చి అయిపోయిందండి. ఆవిరి పోయింది. నీట్‌గా మూత తీసేసి కొంచెం కారం వేసేసి, దానిలో మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం గదా! కొత్తిమీర వేసి, కల్లుప్పు వేసి, మెత్తటుప్పు కాదండోయ్! కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేసి కాసేపు అలా ఉంచి ఎనపండి. మెత్తగా ఎనిపేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి కదా పప్పుని. నీట్‌గా గిన్నె పెట్టేసుకొని, దానిలో 2 గంటలు ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఏమేస్తాం మనం? దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయని, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్‌ని ఇవన్నీ వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేయాలండోయ్! ఎక్స్‌ట్రా టేస్టొస్తుంది. ఆ తర్వాత మనం నేనిపి పెట్టుకున్నాం గదా పప్పుని, ఆ పప్పుని అందులో వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మన ఫుడ్ చూసారా? ఆహ్, ఇది మనకి సండే కాదు గదా! అందుకని మన పప్పు వాటితోనే టేస్ట్ ఈరోజు సరిపెట్టేసుకుందాం. కొబ్బరి చట్నీ గూడా ఉందండోయ్! నిన్న చేసిన కొబ్బరి చట్నీ ఉంది. పప్పు, కొబ్బరి చట్నీ, నెయ్యి, పెరుగు, చక్కగా బాయిల్ చేసినటువంటి ఎగ్ ఇవన్నీ వేసుకొని తినేసాము. సాంబార్ ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి ఆకలేసేస్తుందంట. పప్పు తిన్నారు చాలా బావుందని చెప్పారు. నేనేమో కొబ్బరి చట్నీ వేసుకొని చక్కగా దానిలో నెయ్యి వేసుకొని తిన్నాననమాట. నాకు నెయ్యి అంటే ఎంత ఇష్టమోనండి. కర్రీస్‌లో నెయ్యి ఉంటే చాలు చక్కగా తినేస్తాను. హ్యాపీగా తినేస్తాను. ఈవెన్ పచ్చడితోనే తినేస్తాననమాట. ఇంకా సమ్మర్ కదా! అందుకని ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టా అనమాట. దానిలో 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఇలా ఉడికించేసాను. ఉడికించేసిన తర్వాత ఉడికిపోయాయి చూడండి. అలా ఉడికిన తర్వాత దానిలో బెల్లం వేస్తాననమాట. బెల్లం ఒక గంట తీసుకున్నాను. గంట వేశాను. పాలు వేయలేదండి. మనకి బోర్ హీట్ తగ్గడానికి కదా! పాలక్కర్లేదు. ఇట్లా ప్లెయిన్‌గా చేసుకొని తాగేయొచ్చు. దీనిలో మనకు కావాలంటే యాలకులు, ఇంకేమైనా వేసుకోవచ్చనమాట. నేనింక సరే 2 కప్పులు నీట్‌గా సర్వ్ చేశాను. ఈ కప్ మా అమ్మాయి నా బర్త్‌డేకి ఇచ్చిందండి. తన బర్త్‌డేకి నేను ఆ కప్ ఇచ్చాను. 2 ఇంట్లోనే ఉండిపోయాయి. సరే వాటిల్లో తరిగి పెట్టుకున్నాను బాదం పప్పుని, జీడిపప్పుని. అవి కూడా వేద్దామని జెప్పేసి వేశాను. ఇంకా ఇందాక కొంచెం జీడిపప్పు గూడా వేయించానండోయ్! ఇక్కడ చూపించడం మర్చిపోయాను నేను. నెయ్యి వేసి వేయించాను. వాటిని కూడా వేశాను. ఇలా బయటికి ఆ పప్పులు తగులుతా ఉంటే మనకెంత బావుంటుందో కదా! చాలా బావుంటది. తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తది. నెయ్యిలో వేయించాం కదా! చాలా బావుంటాయి. సో, వీటిని కూడా వాటిలో వేసేసాను కప్పులో.
ఇంకా ఇవి ఇలా సాంబా నేను టీవీ చూస్తూ ఈ డ్రింక్ తాగేసాము. ఇలా సన్నీ డేస్ లో మీరు కూడా తాగేసి చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను అనమాట. ఐ టు ఎంజాయ్ ఇట్ లాట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ సబ్స్క్రైబ్.